హలో గైజ్, నమస్తే. నేను మీ లేడీ ప్రిడేటర్ ఇంకొక వీడియోతో ఇవాళ మీ ముందుకు వచ్చేసాను. రండి రండిరా. యాక్చువల్గా ఈ షిప్ని స్పీడప్ చేయొచ్చు అని మీలో ఎంతమందికి తెలుసు? ఇక్కడ కనిపిస్తున్న వీల్ దగ్గరికి వెళ్ళి స్పీడప్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. కొన్ని సెకండ్స్ వరకు షిప్ స్పీడ్గా వెళ్తుంది. అయితే 300 సెకండ్స్ టైం ఇంటర్వెల్ అయితే ఉంటుంది. ఒకసారి స్పీడప్ చేసిన తర్వాత మళ్ళీ 300 సెకండ్స్ వెయిట్ చేయాలి. ఓహో, సో గంటలు మోగాయి అని అంటే అర్థం షిప్లోంచి డ్రాప్స్ పడతాయి అని. సో ఆ 3 డ్రాప్స్ కోసం కకృతిపడి కిందికి జంప్ చేసిన. బట్ దేర్ సిసిసి స్నేక్స్ స్నేక్స్ స్నేక్స్. ఐ డోంట్ లైక్ స్నేక్స్, బట్ స్నేక్స్ లైక్స్ మీ యాక్చువల్లీ. ఇక్కడ నేను డ్రాప్ లూట్ చేసుకుందాము అంటే నా పెట్టె లూట్ చేసుకోవడానికి ఒక స్నేక్ రెడీగా ఉంది. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. అందుకే నార్మల్గా చంపకూడదని చెప్పి డాన్సింగ్ గ్రెనేడ్ వేసిన. సిసిసి మన గ్రెనేడ్తో డాన్స్ చేయడం మొదలు పెట్టారు గిల్లీ సూట్ ఎనిమి. సో ఫైనల్లీ డాన్సింగ్ సెషన్ అయిపోయిన తర్వాత లాబీకి పంపించుడు మిగిలి ఉందన్నమాట. లాబీకి పంపించేసినాం. తర్వాత రామ్సే లూట్ చేసుకున్నా. ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్. లూట్ చేసుకోవడం అయిపోగానే మళ్ళీ షిప్ ఎక్కేసా. కింద కార్డ్లో కనిపించిన ఎనిమీస్ని పైనుంచి షూట్ చేయడానికి ట్రై చేశాను. అయ్యే పనిలాగా అనిపించలేదు. కిందికి జంప్ చేసి ఫేస్ టు ఫేస్ తేల్చుకుందామని వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాను. కానీ మధ్యలో ఇక్కడ ఒక బుడంకాయ మాత్రం థర్డ్ పార్టీ చేయడానికి ట్రై చేశారు. ముందు 3 స్టోర్లో నా కోసం ఎదురు చూస్తున్న ఎనిమీస్కి గ్రెనేడ్ వేశాను. బట్ ఈ గ్యాప్లో ఫ్లయింగ్ కార్పెట్లో ఒక అతను పారిపోయారు. హీ ఇంటెలిజెంట్ ఫెలో టుక్ ఎ రైట్ డెసిషన్. టీమ్మేట్ని గాలికి వదిలేసి ఫ్లయింగ్ కార్పెట్ వేసుకుని ఎగిరిపోయిన అతని ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ని ఐ వాంటెడ్ టు నిలదీసిఫై. కానీ తర్వాత అర్థమైంది టీమ్మేట్ని గాలికి వదిలేయలేదు, నాకు వదిలేసి వెళ్ళిపోయారు అని చెప్పి. మోసాలు చేశాను రా, ఇలాంటి మోసం ఎప్పుడు చేయలేదు. చంపేస్తావురా, మనిషి ప్రాణం అంటే లెక్కలేదురా నీకు. గాల్లో ప్రాణాలు గాల్లో పోవటం అంటే ఇదే అనుకుంటా. లైవ్ లో డెమో చూపించేశారు ఎనిమీస్. బట్ దీనికోసం మనం ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవాల్సిందే. ఒక్కరినైనా టీంలో వేసుకోవాల్సిందే. ఇలా ఎవరైనా ఎనిమీస్ మధ్యలో కొడితే దాన్ని థర్డ్ పార్టీ అంటారు ఇంగ్లీష్లో. కానీ అచ్చ తెలుగులో దర్శకత్వ పర్యవేక్షణ అంటారు. ఈ థర్డ్ పార్టీ చేసేటోళ్ళకి పనుండదు పాటుండదు. అయినా నాదే తప్పు. పొద్దున్నే కూయటానికి కోడి ఇల్లెక్కినట్లు ఎనిమీస్ని కొట్టడానికి నేను ఇల్లెక్కాను. కనపడతాను కదా వాళ్ళకి, వాళ్ళు కొడతారు ఆబ్వియస్లీ. అంతేగా అంతేగా. ఇంత సైలెంట్ గా నన్ను ఎలా ఇస్తారనియా? వాళ్ళని కొట్టి వీళ్ళని కొట్టి ఫైనల్ జోన్కి అయితే వచ్చేసా. లాస్ట్ ఎనిమి ఎక్కడ దాక్కున్నారో కనిపించలేదు. చివరికి అయితే అతను ఎక్కడున్నారో కనిపెట్టాను. కనిపెట్టిన వెంటనే నా బ్రెయిన్లో ఉన్న క్రియేటివ్ పార్ట్ యాక్టివేట్ అయిపోయింది. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. చప్పుడుగాక ఎనిమిని కొట్టకుండా స్టంట్లు చేద్దామని చెప్పి డాన్సింగ్ గ్రెనేడ్ వేయడానికి ట్రై చేసిన. నేను ఎనిమికి డాన్సింగ్ గ్రెనేడ్ వేసా, ఎనిమి నన్ను వేశారు. చప్పుడుగాక లాబీకి వచ్చి ఇంకొక మ్యాచ్ స్టార్ట్ చేసిన. ఎవరు చూడలేదు కదా, కోళ్ల పందాలు చూసినట్టు చూస్తున్నారు బావా.
సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? గతం గతహ అనుకొని ఇంకొక మ్యాచ్ స్టార్ట్ చేసిన ల్యాండ్ అవ్వుడుతోనే ఎనిమీస్ కనిపించారు. ఇంకా లాస్ట్ మ్యాచ్లో పోయిన ఫ్రస్ట్రేషన్ ఉంది కదా, ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఈ మ్యాచ్లో తీర్చేసుకున్నా. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా మీరిద్దరు? యాక్చువల్గా టీంతో పాటు కలిపి ఆడితే బ్యాకప్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది, రివైవ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ సోలో వర్సెస్ స్క్వాడ్లో కాస్త రిస్క్ ఉంటుంది. అందుకే చాలా చాలా జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. ఎందుకంటే అసలే క్యాంపర్స్ ఎక్కువైపోయారు బీజిఎంఐలో. ఎటు నుంచి ఎవరొచ్చి కొడతారో అని టెన్షన్. రకరకాలుగా ఉంది మాస్టర్. షార్ట్ గన్తోనూ స్నైపర్తోనూ చేసే కిల్స్లో వచ్చే మజాయే వేరే లెవెల్లో ఉంటుంది. ఇక ముందున్న ఎనిమీ సంగతి చూద్దాం అనుకున్నాను, కానీ వెనక నుంచి ఇంకొక ఎనిమీ ఎంట్రీ తీసుకున్నారు. వీళ్ళేంది బీజిఎంఐ ఏమైనా వీళ్ళని వైల్డ్ కార్డ్ ఎంట్రీ లెక్క పంపిస్తుందా ఏంటి? ఏదైతే ఏముంది, మనకి కిల్స్ ఇవ్వడానికి మన దగ్గరికే వస్తున్నారు, అంతకంటే మంచి విషయం ఏముంటుంది అని అందరినీ కిల్ చేసేసిన. ఓ మై గాడ్, జరుంటే చచ్చిపోతుండే. అటు కాదు, వెనకమాల బ్యాక్ సైడ్. ఇదెక్కడ మాత్రం మావా? ఇక్కడ ఇంత రచ్చ జరుగుతుంటే అక్కడ ముందున్న ఎనిమిస్ మాత్రం ఇంట్లోంచి బయటకు రావడానికి మొహమాట పడుతున్నారు. కానీ అతిథుల్ని గౌరవించటం మన సంస్కారం కాబట్టి మాలీ వేసి వాళ్ళని గౌరవించాను. దాంతోపాటు పడుంటుంది అని ఒక డాన్సింగ్ గ్రెనేడ్ కూడా వేసాను. పాపం నేను వేసిన ఒక మాలీలోనే ఇద్దరు కూడా పడ్డారు. గేమ్లో ఈ మధ్య ప్రతి ఒక్కరికి కూడా మొహమాటం ఎక్కువైపోయింది. ఫేస్ టు ఫేస్ ఫైట్స్ తీసుకోవటం కంటే బెటర్గా క్యాంపింగ్ చేద్దామని అనుకుంటున్నారు. ఎంతకి తెగించారా? ఒక 3 మెంబర్స్ ఉన్న టీం నా దగ్గరకు వచ్చారు. డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చి ఉండొచ్చు కదా, మొహమాట పడి అక్కడ వెనకే ఆగిపోయారు. సో వాళ్ళలో ఒకరిని నాకౌట్ చేసిన తర్వాత దగ్గరికి వెళ్ళటం ఎందుకు, జేబులో గ్రెనేడ్స్ ఉన్నాయి కాబట్టి వాటిని వాడదాం అనుకున్నాను. కానీ ఇంటెలిజెంట్ ఫెలోస్ నా గ్రెనేడ్స్కి దొరకలేదు. ఇక నేనే డైరెక్ట్గా రంగంలోకి దిగాలి అనుకున్నాను. టెలిపోర్టేషన్ పోర్టల్ వేసుకొని ఎనిమిస్ దగ్గరికి వెళ్ళిపోయాను. నేను ఫైట్ తీసుకున్నప్పుడే ఎనిమీస్ అందరికీ థర్డ్ పార్టీ చేయాలని మూడ్ వస్తుందేమో. ప్రతి ఒక్కళ్ళు అదే టైంలో ఎంట్రీ తీసుకుంటారు. ఇదేదో టెన్షన్లో ఉన్నట్టున్నాడు, కాసేపు ఆడుకుందాం. ఇక్కడ ఇద్దరు నాకౌట్ అయ్యేసరికి వాళ్ళ టీమ్మేట్ వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయారు. టీమ్మేట్స్కి రివైవ్ ఇవ్వాలి అనే మినిమం రెస్పాన్సిబిలిటీ లేకుండా పోయింది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. థర్డ్ పార్టీ చేసిన ఆయన్ని కూడా కిల్ చేశాను. ఇవ్వాలేందో అందరూ ఇర్రెస్పాన్సిబుల్ ఎనిమీస్, ఇర్రెస్పాన్సిబుల్ టీమ్మేట్సే తగులుతున్నారు. అందుకనే సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడదాం బెటర్ అనుకుంటున్నాను నేను. సో ఫైనలీ పారిపోయిన అతన్ని కూడా చంపేశాను. చంపేసి వాళ్ళ టీమ్మేట్స్కి ఆత్మశాంతి కూడా కలిగించిన. కిల్స్ కోసం అలా ఇరంగిలో చక్కర్లు కొడుతున్న నాకు స్నైపర్ సౌండ్ వినిపించింది. చిన్న పిల్లగానికి లాలీపాప్, లేడీ ప్రిడేటర్కి స్నైపర్ సౌండ్ రెండూ టెంప్టింగే. ఎనిమీస్ని చూసి ఎక్కడ పడితే అక్కడ ఆపేసి ఓపెన్ ఏరియాలో ఫైట్ తీసుకోవటం అయితే చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్రతిసారి అనుకుంటా కానీ మళ్ళీ అదే మిస్టేక్ చేస్తా. ఇప్పుడు జరుంటే చచ్చిపోతుండే, బట్ ఎవరో థర్డ్ పార్టీ చేసి నన్ను కొట్టిన అతన్ని కొట్టడంతో నేను ఇక్కడ బతికిపోయినా అనమాట.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా? రారా గజ్జుకు కద్దా. ఏంటో ఈ మ్యాచ్లో ఎనిమిస్ అందరూ నన్నే ఎత్తుక్కుంటూ వస్తున్నారు కాబట్టి చికెన్ కూడా నన్ను ఎత్తుక్కుంటూ వస్తుందేమో అనుకుంటున్నా. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. చికెన్ డిన్నర్ పైన హోప్స్ పెంచేసుకుంటున్నా. అది అవదమ్మా. మ్యాచ్ ఫినిష్ అయ్యేసరికి సోలో వర్సెస్ స్క్వాడ్ లో 20 ఫినిషెస్ చేశాను. తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి. బై ద వే వీడియోని లైక్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం లవ్ అండ్ సపోర్ట్ చూపించండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? నికృష్టుడా, దరిద్రుడా, అమావాస పుట్టినోడా, పాపంరా, నీకు ఆ చదివే లేదురా. Bring him from the yard.